బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి ఐవైఆర్ను తప్పించడం వెనుక నిర్ణయం ఎవరిది? పిలిచి రాజీనామా అడిగి ఉంటే రాసిచ్చి వెళ్ళిపోయే వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించడం, అవమానించడం వెనుక వ్యూహం ఎవరిది అంటే నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. ఇలాంటి తుంటరి పనులు చేసేది లోకేష్ బాబే. చంద్రబాబు అయితే అంతో ఇంతో ఆలోచించేవాడు. అయితే లోకేష్ మాత్రం అడ్డదిడ్డంగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఐవైఆర్ను అవమానించడం వెనుక శక్తి లోకేషే అనే మాట వినిపిస్తోంది ఇప్పుడు. పైగా కనిపించడం లేదు కానీ ప్రభుత్వంలోని చాలా వ్యవహారాలను తన కనుసన్నలతో నడిపిస్తున్నాడు లోకేష్. ఫిర్యాదులు, పంచాయతీలు, చర్యలు అన్నీ కూడా లోకేష్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయి. ఐవైఆర్పై ఫిర్యాదులు కూడా లోకేష్ బాబు వద్దకే వెళ్లాయని సమాచారం. మరి ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఐవైఆర్ను వివరణ అడగాల్సింది. అయితే అలా అడిగితే అక్కడ ఉన్నది లోకేష్ ఎలా అవుతాడు? వెనకటికి ఒక సీనియర్ జర్నలిస్టుపై కూడా లోకేష్ అసహనం పతాక స్థాయికి చేరింది. తన పరపతిని ఉపయోగించుకుని ఆ టీవీ ఛానల్ యజమానిపై ఒత్తిడి తెచ్చి ఆ జర్నలిస్టును ఉద్యోగం నుంచి తొలగించేంత వరకు కూడా లోకేష్ పట్టు వదలలేదు. మరి ఆ ఛానల్లో ఉద్యోగం నుంచి తీయించేస్తే మరో ఛానల్లో ఆ జర్నలిస్టు ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, దుమ్ము రేపుతున్నాడు. ఇప్పుడు ఐవైఆర్ విషయంలో కూడా లోకేష్ అనుచిత వైఖరితోనే ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి లోకేష్ అనాలోచిత చర్యలు టీడీపీకి ముప్పుగా పరిణమించడం కొత్తేమీ కాదు కదా. ఇప్పుడు అదే జరిగింది. ఐవైఆర్ పక్కలో బల్లెల్లా తయారయ్యేలా ఉన్నారు. బ్రాహ్మణ కమ్యూనిటీ మొత్తం టీడీపీకి దూరం అయ్యేలా ఉంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.